ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది వెంకటేష్ అయ్యర్ గురించి. వెంకటేష్ అయ్యర్ కేకేఆర్ తరపున ఒక స్టార్ ప్లేయర్. 2024 ఆ టీం ట్రోఫీ గెలవడంలో తనది కీ రోలు. ఫైనల్లో అద్భుతమైన 50తో తను టీంని గెలిపించాడు ఎస్ఆర్హెచ్ మీద. ఆ మ్యాచ్లో తను 50+ స్కోర్ కొట్టాడు. అండ్ ఆ తర్వాత వాళ్ళ అంచనాలు తప్పినాయి. మెగా ఆక్షన్ ముందు వెంకటేష్ అయ్యర్ని వాళ్ళు రిలీజ్ చేశారు. వెంకటేష్ అయ్యర్ ఆక్షన్లో చాలా తక్కువ దొరుకుతాడు అనుకున్నారేమో. అటు చూసుకుంటే ఆక్షన్లో ఆర్సీబీ పోటీ పడింది. ఆల్మోస్ట్ 22 కోట్ల వరకు పోటీ పడ్డారు. అయినా కూడా 22 కోట్లు ఇచ్చి కేకేఆర్ వెంకటేష్ అయ్యర్ని కొనుక్కుంది. కానీ ఆ సీజన్ తను ఫెయిల్ అయ్యాడు. అంత పెద్ద స్టార్ ప్లేయర్ ఒక్క సీజన్ ప్లే అవగానే వదిలేయటం మాత్రానికి తప్పనిపించింది. ఎందుకంటే అటు వేరే టీమ్స్ ఇప్పుడు రిషబ్ పంత్ ఫెయిల్ అయినా కూడా తన్ని 27 కోట్లు అయినా సరే వాళ్ళు ఉంచుకున్నారు. ఆ తర్వాత పూర్ణ అవ్వచ్చు. అండ్ ఎస్ఆర్ఎస్ తరపున లాస్ట్ సీజన్ క్లాస్ అని ఫెయిల్ అయినా కూడా తన్ని ఉంచుకున్నారు. ఈ సీజన్ సూపర్గా ఆడుతున్నాడు. కానీ మళ్ళీ తనని వదిలేశారు ఆక్షన్లో తక్కువకు వస్తాడేమో అనుకొని. కానీ మళ్ళీ ఆర్సీబీ పోటీ పడింది. ఈసారి మాత్రానికి ఆర్సీబీ వదలేదు. 7.5 కోట్లు పెట్టి తను కొనుక్కుంది. ఇక ఆర్సీబీలోకి వచ్చిన కానించి తనకి మాత్రానికి ఛాన్సులు రాలేదు. ఆర్సీబీ డిపెండింగ్ ఛాంపియన్స్గా వచ్చింది. వాళ్ళ విన్నింగ్ టీంని మాత్రానికి మారలేదు. రొమారియో ఎన్ని మ్యాచ్లు ఫెయిల్ అయినా తనకి కంటిన్యూస్గా ఛాన్స్ ఇస్తూనే ఉన్నారు. ఈ సీజన్లో వెంకటేష్ అయ్యర్కి ఇంపాక్ట్ ప్లేయర్గా ఒక 2 ఛాన్సులు వచ్చినాయి. కానీ చాలా టఫ్ సిచ్యువేషన్లో తనకి ఛాన్సులు వచ్చినాయి. ఒక మ్యాచ్ బాగానే ఆడాడు. లాస్ట్ ఓవర్లో 20+ రన్స్ కొట్టాడు. కానీ ఇంపాక్ట్ ప్లేయర్గా ఇంకో మ్యాచ్ మాత్రానికి తను ఫెయిల్ అయ్యాడు. అండ్ అలాగే ప్లేయింగ్ 11లోకి వచ్చిన ఫస్ట్ మ్యాచ్లో తనకు బ్యాటింగ్ రాలేదు. ఆర్సీబీ తరఫున ప్లేయింగ్ 11లో సెకండ్ మ్యాచ్లో తనకి సూపర్ ఛాన్స్ వచ్చింది. అటు రజత్ పడిదార్ లేకపోవడంతో తను సెకండ్ డౌన్లో వచ్చాడు. సెకండ్ డౌన్లో తను వచ్చిన కానించి స్టార్టింగ్లో కొంచెం స్లోగా ఆడాడు. ఒక పక్క విరాట్ కోహ్లీ సూపర్గా ఆడుతుంటే తనకి స్ట్రైకింగ్ ఇచ్చాడు. కానీ ఒక 10 బాల్స్ తర్వాత మాత్రానికి తను రెచ్చిపోయాడు. 40 బాల్స్లో 73 రన్స్ కొట్టాడు. 4 సిక్స్లు 8 ఫోర్లు కొట్టాడు. దాంతోపాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తనకే వచ్చింది. ఇది ఆర్సీబీ తరఫున తనకి ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. తనకు వచ్చిన ఈ ఛాన్స్ను మాత్రానికి తను 200% యూటిలైజ్ చేసుకున్నాడు అనిపించింది. ఎందుకంటే ఒక పక్క విరాట్ కోహ్లీ స్లో ఆడుతుంటే తను 50 తర్వాత కొంచెం ఇబ్బంది పడ్డాడు. కానీ వెంకటేష్ అయ్యర్ మాత్రానికి రెచ్చిపోయాడు. తన వల్లే టీమ్ స్కోర్ మాత్రానికి 230 దాటింది అనుకోవచ్చు.